హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మా అమ్మమ్మ గారి స్టైల్లో దోసకాయ పప్పు. ఈ రెండింటి కాంబినేషన్లో ఎన్నోసార్లు పప్పు చేసుకుని ఉంటారా? ఇలా ఒక్కసారి మా అమ్మమ్మ స్టైల్లో కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది, సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా దోసకాయ పప్పు కూరని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దామా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3/4 కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలి. నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్లు పోయాలి. దోసకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకునే లోపల పప్పు నానిపోతుందండి. ఫస్టే పప్పును నానబెట్టుకొని పక్కన పెట్టాలి. మిగతా ప్రాసెస్ చేసే లోపల పప్పు నానిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు కూర రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 దోసకాయలను అయితే తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉన్నాయి, తీసుకోవాలి. దోసకాయ పైన తొక్క తీసేసి గింజలు కూడా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కొన్ని ఎక్కువగానే తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని మన పప్పులోకి వేసుకోవాలి. ఇవి తరిగి పెట్టుకునే లోపల పప్పు కొద్దిసేపు అయితే నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నూనె పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత కుక్కర్ పై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు కొద్దిసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతను మెల్లగా తీసుకోవాలి. గుమగుమల వాసన వస్తూ మంచి స్మెల్తో మంచి అరోమాతో ఇక్కడ దోసకాయ పప్పు అయితే ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పప్పు గుత్తి కూడా అవసరం ఉండదండి, అలాగే మ్యాషర్ కూడా అవసరం లేదు. పప్పు దోసకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఇంకొక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పప్పు కుక్కర్లో నుండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పప్పునంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పోపునంతా కూడా పప్పులోకి వేసుకొని ఇలా పోపు అంతా కూడా పప్పుతో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంత కమ్మగా రుచిగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దల వరకు ఎమీగా ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తినేస్తారు. ఇది చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే. మా అమ్మమ్మ గారి స్టైల్లో అమ్మమ్మ చెప్తూ ఉంటే నేను చేశాను, చాలా బాగా కుదిరింది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ పప్పు కూర మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.